ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమలాపురంలో కడవరి ఉజ్జీవ స్వార్థ స్వస్థత సభ మరి నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందండి. మరి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొందాం. అనేకమైన ప్రభు కార్యాలను మనం చూడబోతున్నామండి. మరి దేవుడు ఎన్నో విషయాలలో మరి మనల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. చాలా ఎండిపోయిన జీవితాలు ఉండొచ్చు, లేదా ఎన్నో పోరాటాలు, రుగ్మతలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా కృంగుదలను చూస్తున్నారు అనుకుంటా. ఆత్మీయ జీవితంలో సరైన వారిగా లేకుండా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం లేని వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మోడు బారిన జీవితాలను ప్రభు చిగురించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి తప్పకుండా మరి ఈ కడవరి ఉజ్జీవ స్వార్థ సభకు ఖచ్చితంగా మరి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి అడ్రస్ అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను సేవకుడు మరి అక్కడికి రాబోతూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాంతానికి రండి. ప్రభు గొప్ప కార్యాలు తలబెట్టబోతున్నారు. గొప్ప ఉజ్జీవం రగలబోతుంది అమలాపురంలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దేవుని కొరకు కనిపెట్టు వారి జీవితాలు, ఆశ పెట్టుకున్న వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. చూడండి, లోకము వైపు కాకుండా దేవుని కొరకు ఎదురు చూచు వారిని దేవుడు ఎప్పుడు కూడా తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. తన కృప చేత అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటల్ని మరి వింటూ మనం ముందుకు సాగుదాం. దేవుని మాటల ద్వారా అనేకమైన విషయాలలో మనము నడిపించబడుతూ ఉన్నాం. మన బ్రతుకులే మార్చబడుతూ ఉన్నాయి. మరి ఇంకను మరి మన జీవితాలు మార్చబడాలి, మనం గొప్పవారు అవ్వాలి, మనం దీవించబడాలి. మరి ఇవన్నిటికీ కారణం ఒకటే అండి. మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే దేవుని మాటలు మనల్ని ఆ ఉన్నతమైన స్థానంలో నిలబడతాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. భక్తిహీనులను ఆయన ఎన్నడూ కూడా కాపాడని దేవుడుగా ఉన్నారు. అయితే ఎవరైతే మరి చక్కని జీవితాలతో మరి ముందుకు సాగుతారో చూడండి, ఆయన దీనులకు న్యాయము జరిగించే దేవుడై ఉన్నారు. భక్తిహీనులకు కాదండి, దీనులకు న్యాయం చేసే దేవుడై ఉన్నారు. చాలాసార్లు చాలా విషయాలలో నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను కదా, నేను ఎంత భక్తిపరుణ్ణి కదా, నీతి కలిగిన జీవితం, యథార్థత కలిగిన జీవితం, అన్ని విషయాలలో దేవుని మాటల ప్రకారమే నా జీవితంలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆయన నాకెందుకు ఇంత భయంకరమైన శ్రమ, ఆపద అని మనము చాలా దిగులు పడుతూ ఉంటాం. కానీ చూడండి, ఎవరు అన్యాయము చేసినా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆయన భక్తిహీనులను కాపాడడు, కానీ ఆయన దీనులకు ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయన న్యాయం జరిగించే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి, భయపడకండి, జడియకండి. అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది అన్నట్లుగా మన జీవితం ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఈ శ్రమ గొప్ప మేలు చేయడానికి, మనం ఎంత నష్టపోతామో అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మన జీవితంలో మనకు దయచేసే దేవుడై ఉన్నారు. చాలా విషయాల్లో, చాలా మరి పరిస్థితులలో మనం బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు అద్భుతమైన మరి కార్యము చేసే దేవుడై ఉన్నారు. ఆయన దీనులకు న్యాయము చేసే దేవుడు. ఆమేన్.
అన్యాయస్తుడు కాదు, ఆయన గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. ఆయన గొప్ప కార్యాలు మన ఎడల జరిగించే దేవుడై ఉన్నారు. అపవాది మనల్ని ఎన్నో పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళి మన జీవితం నాశనం చేయాలని చూస్తూ ఉన్న దేవుడు మాత్రము వాడికి ఎలాంటి హక్కు లేకుండా లేదా ఎలాంటి విషయాల్లో కూడా అపవాది మన జీవితాలను కదిలించకుండా దేవుడు అద్భుతమైన రీతిలో మన చుట్టూ తన అగ్ని కంచెను వేసే దేవుడై ఉన్నారు. దీనులుగా ఉంటే చాలండి, మన జీవితాలు చాలా చక్కగా ప్రభుని మహిమపరిచేటట్లుగా మన జీవితాలు ఉంటే దేవుడు ఖచ్చితంగా తన దయను చూపించే దేవుడై ఉన్నారు, తన కృపను చూపించే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో అన్ని వేళలా దేవుడు మనకు న్యాయమే చేస్తారు, కానీ అన్యాయము చేసే దేవుడు ఎన్నటికీ కాదు. ఆమేన్. మనుషులు అన్యాయం చేస్తారు, కానీ దేవుడు మనకు న్యాయం చేసే దేవుడు, కృప చూపించే దేవుడు, బలపరిచే దేవుడు, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు. ఆయన మహత్కార్యాలు మన ఎడల జరిగించే దేవుడై ఉన్నారు. నష్టపోతూ ఉన్నారా? నష్టాన్ని చూస్తూ ఉన్నారా? బాధపడకండి. ఇలాంటి యథార్థ కలిగిన జీవితాలతోనే ముందుకు సాగండి. ప్రార్థనని మానివేయకండి. దేవుని మాటలు వినకుండా అపవాది ఎన్నో పరిస్థితులు తీసుకొని వస్తుంది, కానీ మనము అపవాదిని జయించాలంటే దేవుని మాటలు వినాలి. ఓపికతో, సహనంతో, ప్రార్థన జీవితంతో ఇలాగనే మనం ముందుకు వెళ్తే ఇదిగో విజయం మనదే. ఆమేన్. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే అందరి ముందు తలదించుకున్నామో, లేదా ఎక్కడైతే అంత నష్టపోయామో అక్కడే గొప్ప ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న దానికంటే ఎంతైతే చింతిస్తున్నామో, ఎంతైతే బాధపడుతున్నామో, ఎంతైతే నష్టపోయామో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలు. యోబు తన జీవితంలో చాలా అవమాన జీవితం కలిగిన జీవితంలోగా తన జీవితం అయిపోయిందండి. చుట్టూ ఉన్న వారి ముందు ఒకప్పుడు మంచి ఐశ్వర్యవంతుడు, అన్నీ ఉన్నాయి, సకలం ఉంది, ఒకటేసారి అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తన యథార్థ కలిగిన జీవితం, తన నీతి జీవితం, తనకున్న విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి విషయంలో అనుకువగా, చాలా దీనుడుగా, అలా ఒకప్పుడు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అన్ని పోగొట్టుకున్నప్పుడు అలాంటి జీవితంతో ముందుకు సాగాడు. తన దీన జీవితాన్ని చూసిన దేవుడు, తన దీన మనసును చూసిన దేవుడు రెండింతలుగా ఆశీర్వదించారు. మనము కూడా ఎన్ని ఉన్నా ఏమీ లేకున్నా దేవుని స్తుతించే వారంగా ఉందాం. దీనులను ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన న్యాయం చేసే దేవుడై ఉన్నారు. ఎక్కడైతే ఏ స్థలంతో నష్టపోయారో అక్కడే ప్రభు హెచ్చించబోతున్నారు. ధైర్యంగా ఉండండి, ప్రభు కార్యం చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తే ముందుకు సాగుదామా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. భక్తిహీనులకు భక్తిహీన జీవితము ఎవరికైతే ఉంటుందో భయభక్తులు లేని వారిని ఎన్నడూ కూడా నువ్వు కాపాడిన దేవుడిగా ఉంటూ దీనులకు న్యాయం చేసే దేవుడిగా ఉన్నావు. భక్తిహీనులుగా కాదయ్యా, భయభక్తులు కలిగిన జీవితాలతో మేము ముందుకు సాగుదుము గాక. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని ముందుకు సాగుదుము గాక. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ప్రార్థించే వారిగా లేవనెత్తండి, స్తుతులు చెల్లించే వారిగా లేవనెత్తండి. ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండండి. ప్రతి అడ్డంకుల పైన విజయం దయచేయండి. మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఎదుకోండి ఎన్నో శ్రమలు, నష్టాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారో, ఎక్కడైతే పడిపోయారో అక్కడే మా ఎదుకోండి ప్రతి ఒక్కరిని భయభక్తులు కలిగిన జీవితాలతో ఎవరైతే ముందుకు సాగుతున్నారో అందరినీ బ్లెస్ చేయమని వేడుకున్నాం. రెండింతల ఆశీర్వాదాల చేత నింపమని వేడుకున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో మీ తోడు, మీ క్షేమం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.